మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. అహ్మదాబాద్లోని ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలిన ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది. ఈ ప్రమాదానికి కారణాలేంటి? సాంకేతిక లోపమా, మరేదైనా కారణముందా అనే కోణంలో విచారణ చేస్తున్నారు. ఇప్పటికే బ్లాక్ బాక్స్ DVR స్వాధీనం చేసుకున్న DGCA బ్లాక్ బాక్స్ డేటాని విశ్లేషిస్తోంది. ఇందులో పైలట్ మాట్లాడిన 5 సెకండ్ల ఆడియో ఉన్నట్లు సమాచారం అందుతోంది. మేడే మేడే మేడే, శక్తి లేదు, డౌన్ గోయింగ్ డౌన్. ఇవి లండన్ కు వెళ్లే బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ కు నాయకత్వం వహిస్తున్న సీనియర్ పైలట్ కెప్టెన్ సుమిత్ సబర్వాల్ చివరి మాటలు. విమానం మేఘ్నగర్ లోని జనావాసం కలిగిన భవనంలోకి దూసుకెళ్లడానికి కొద్ది క్షణాల ముందు మాటలివే. ప్రమాదానికి ముందు పైలట్ చివరి మాటలకు సంబంధించిన ఓ ఆడియో సందేశం బయటకు వచ్చినట్లు తెలుస్తోంది. కేవలం 5 సెకండ్ల మెసేజ్ మాత్రమే అందులో ఉంది. ఎయిర్ ఇండియా సీనియర్ పైలట్ కెప్టెన్ సుమిత్ సబర్వాల్ మేడే మేడే, నో పవర్ నో థ్రస్ట్, గోయింగ్ డౌన్ అని మెసేజ్ ఇచ్చారు. ఆ వెంటనే విమానం కూలిపోయింది. మేం కిందకు పడిపోతున్నామంటూ పైలట్ సుమిత్ సమాచారం ఇచ్చారు. ఆ వెంటనే విమానం సెకండ్ల వ్యవధిలోనే కుప్పకూలిపోయింది. ఇక ఈ ప్రమాదంపై కేంద్ర పౌర విమాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఢిల్లీలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ ఘటనపై దర్యాప్తునకు అత్యున్నత కమిటీని ఏర్పాటు చేసేందుకు కేంద్రం సిద్ధమైంది. ఈ దుర్ఘటనలో మృతుల సంఖ్య 274కు చేరింది. ప్రమాదానికి గురైన ఎయిర్ ఇండియా విమానం నుంచి ఇప్పటికే బ్లాక్ బాక్స్ DVR స్వాధీనం చేసుకున్నారు. ప్రమాదానికి గల కారణాలపై DGCA పూర్తి స్థాయిలో దర్యాప్తు జరుపుతోంది. ఇతర శాంపిల్స్ ని కూడా ఫోరెన్సిక్ టీం సేకరించింది. ప్రమాదానికి గల అసలు కారణం ఏంటి అనేది త్వరలోనే తేలనుంది. ప్రమాదానికి దారితీసిన పరిస్థితులేంటి, విమానం టేకాఫ్ అయినప్పటి నుంచి కూలిపోయి పేలిపోవడానికి కొన్ని క్షణాల ముందు ఫ్లైట్ లో ఏం జరిగిందనే విషయాలన్నీ త్వరలోనే బయటికి రానున్నాయి. ఈ వివరాలన్నీ బ్లాక్ బాక్స్ లోని ఉన్నాయి. ఇక ఈ ఘటనపై విచారణ జరిపేందుకు కేంద్ర హోంశాఖ సెక్రటరీ ఆధ్వర్యంలో ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ప్రమాదానికి గల కారణాలను ఈ కమిటీ విచారించనుంది. అదేవిధంగా భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా విధి విధానాలను రూపొందించి ప్రభుత్వానికి పౌర విమాన శాఖకు సిఫార్సు చేయనుంది. ఇక మరోవైపు ఈ ఘటనలో మరణించిన వారిని గుర్తించేందుకు DNA పరీక్ష నిర్వహించాలని నిర్ణయించారు అధికారులు. ఇందుకోసం ఇప్పటికే శాంపిల్ సేకరించగా 7 మృతదేహాలను గుర్తించారు ఫోరెన్సిక్ సిబ్బంది. ఈ కేసు విచారణలో బ్లాక్ బాక్స్ కీలకం కానుంది. బ్లాక్ బాక్స్ లోని DFDR, CVR డేటా ఆధారంగా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు అధికారులు. మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి.